ధీనిధి రాకుమారి చంద్రకళకు మొదటి ప్రశ్న సంధించాడు. ఓ రాజపుత్రి, కొంతకాలం కిందట ఒక ఊరిలో ఒక చార్వికుడు అనేవాడు ఉండేవాడు. అతను తన వివాహానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండగా స్నేహితుడు ఒకాయన వచ్చి, మిత్రమా, నీ వివాహ ప్రయత్నాలు బాగానే చేస్తున్నావు. గణపతి పూజ కూడా చెయ్యు. అది అన్నింటికన్నా ముఖ్యమైనది కదా. గణపతిని పూజిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ వివాహం నిర్విఘ్నంగా ఆయన జరిపిస్తాడు అని చెప్పాడు. గణపతి పేరు చెప్పగానే చార్వికుడికి ఒళ్ళు మండిపోయింది. ఏమంటే చార్వికుడు నాస్తికుడు. వేదాలను, దేవతలను నమ్మరు. అందుచేత చార్వికుడు వెంటనే అతనితో, ఓయి మూర్ఖుడా, దేవతలను, వేదాలను నమ్మేది మూర్ఖులు, మోసగాళ్లు మాత్రమే. మానవులు వారి వారి సౌకర్యాల కోసం ఏవో కొన్ని పనులు చేసి వాటిని దేవుడికి అంటగడతారు. దేవతలు గురించి జరిపే పూజలు, పునస్కారాలు నాకు పిచ్చివాళ్ల కల్లాగా కనపడతాయి. లేదా జీవనం గడుపుకోవడానికి వేసిన దొంగావేషాలులా అనిపిస్తాయి. నువ్వు చెప్పే ఆ గణపతి వల్ల వచ్చే ఉపయోగం ఏమిటి? విడ్డూరం కాకపోతే మనిషి ఏనుగు తలతో ఉండడమేమిటి? మన పనులు జరగడానికి ఇలాంటివాడు ఏమి చేస్తాడు? అసలు ఏమి చేయగలడు? మానవుడు తెలివిగా ఆలోచించి, తెలివితేటలు ఉపయోగించి పని ప్రారంభిస్తే దానంతటా అదే నెరవేరుతుంది. నేను తలపెట్టిన పని నిరాటంకంగా జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది అన్నాడు. ఆ మాటలు వినాయకుని చెవిన పడ్డాయి. వీడి పని పట్టాలి అనుకున్నాడు వినాయకుడు. అన్నీ సిద్ధం చేసుకుని చార్వికుడు పెళ్లికి బయలుదేరే రోజున తెల్లవారేటప్పటికి గణపతి వీధుల్లో తిరిగే ఒక ఆవుని పిలిచి, ఓ ఆవు, నువ్వు వెంటనే చార్వికుని ఇంటికి వెళ్లి వారి ఇంటి గుమ్మం ముందు పేడ వెయ్యి అన్నాడు. అలాగే చేసింది ఆవు. చార్వికుడు తలుపు తెరుచుకుని వచ్చే తొందరలో ఆ పేడ కుప్పమీద కాలు వేశాడు. అతను జరున జారి కింద పడ్డాడు. చార్వికుని మక్క విరిగింది. అతను లేచి మళ్లీ తిరుగాడడానికి కొంత సమయం పట్టింది. ఈలోగా అతను చేసుకోబోయే కన్య వేరే సంబంధం కుదుర్చుకుని వివాహం చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న మునుపటి స్నేహితుడు చార్వికుని వద్దకు వచ్చి, చూసావా మిత్రమా, ఏమి జరిగిందో? ఇప్పుడైనా నా మాట విని గణపతిని పూజించు, నీ పని నెరవేరుతుంది అన్నాడు. అందుకు చార్వికుడు, పోవయా పో, నువ్వు మూర్ఖత్వం వల్ల ఇలా అంటున్నావు. లేకపోతే ఏంటి? జరగవలసిందే జరుగుతుంది. ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నవాడైనా ఆవు వచ్చి తన గుమ్మం ముందు పేడ వేస్తుంది అని కలగంటాడా? దీనికి గణపతికి సంబంధం ఏమిటి? ఈ పని గణపతి ప్రభావం వల్లే జరిగింది అని ఎలా అనుకోగలం? అలా అయితే ప్రపంచంలో ఉన్న ఆవులన్నిటినీ అతనే కనిపెడుతూ ఆజ్ఞాపిస్తూ ఉంటాడనా నీ ఉద్దేశ్యం? ఏమిటి నీ బుద్ధిలేని వాదన అంటూ మిత్రుని హేళన చేసి అక్కడ నుంచి పంపవేశాడు చార్వికుడు. తరువాత అతను మళ్లీ వివాహానికి అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరడానికి నిశ్చయించుకున్నాడు. తరువాత ఇంటిముందు పేడ, గీడా లేకుండా చేయడానికి కొంతమంది మనుషులను పెట్టుకున్నాడు. తను బయలుదేరే ముందు దారిపొడుగునా శుభ్రం చేసి ఉంచమని వాళ్లకు చెప్పి ఉంచాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు గణపతి స్వామి. చార్వికుడు బయలుదేరే రోజున బలిపీతమీద మెతుకులు ఏరుకుంటున్న కాకిని చూసి, కాకి కాకి, చార్వికుడు పెళ్లి చేసుకోవడానికి ఈ వీధంతా తరలివెళ్తున్నాడు. ఆ వీధిలో ఒక దర్వాజా ఉంది. ఆ దర్వాజా గోపురం నడుమ నా విగ్రహమొకటి ఎండకు ఎండి, వానకు తడిచి, గాలి దెబ్బలు తిని పట్టు తప్పి శిథిలావస్థలో ఉంది. దానికింద నుంచి చార్వికుడు వెళ్లే సమయానికి ఆ విగ్రహం మీద నువ్వు వాలు అని చెప్పాడు. అలాగే అంటూ ఆ కాకి అక్కడే తిరుగుతూ సరిగ్గా చార్వికుడు వచ్చు సమయానికి ఆ విగ్రహం మీద వాలింది. వాలడంతోనే ఆ విగ్రహం కింద నుంచి పోతున్న చార్వికుని మీద పడి అతని చెయ్యి విరిగింది. అది బాగయ్యేసరికి మరికొంత కాలం పట్టింది. పెళ్లి నిశ్చయమైన అమ్మాయి వేరే సంబంధం కుదుర్చుకుని వేరేవారిని వివాహమాడింది. అప్పుడు పూర్వపు మిత్రుడే వచ్చి, మిత్రుడా, నీ తెలివితేటలు ఏమయ్యాయో చూసావా? ఇప్పుడైనా నా మాట విను. నీ ప్రయత్నాలకు విఘ్నాలు కలిగిస్తున్న వారెవరో తెలుసుకో, అర్థం చేసుకో అన్నాడు ఆ మిత్రుడు. చార్వికుడు ఉగ్రుడాయ్, ఇక నీ వృధా ప్రేలాపనలు ఆపు. ఈ పాడు ఊరిలో ఆవులు పేడ వేస్తాయని, దర్వాజాల్లో విగ్రహాలు విరిగపడతాయని ముందుగా ఎవరికైనా తెలుస్తుందా? నీ గణపతిని అవతల పెట్టు. అతని అవసరం లేకుండానే నాకు వివాహం జరుగుతుంది చూడు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా అడ్డుకుంటానో చూడు అంటూ మిత్రుడిని అక్కడ నుంచి పంపేస్తాడు చార్వికుడు. తరువాత మరో కన్యని వెతికి పెళ్లికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు చార్వికుడు. ఈసారి ఆవుల బాధ, విగ్రహాల బాధ లేకుండా వధువు ఇంటికి వీధులో నుంచి వెళ్లడం మానేసి చుట్టూ తిరిగి పొలాలమీద నుంచి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. చార్వికుడు పట్టుదల చూసి గణపతికి చాలా కోపం వచ్చింది. ఈసారి గట్టిగా తగిన శాస్తి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు గణపతి. కోపంతో ఇంద్రుని వద్దకు వెళ్లి, ఓయి దేవేంద్రుడా, చార్వికుడొకడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. అతడు వెళ్లే దారిలో ఒక ఏరు అడ్డంగా ఉంది. అది ఇప్పుడు ఎండిపోయినది. ఆ నాస్తికుడికి తగిన శాస్తి చెయ్యాలి. నువ్వు నీ మేఘాల్ని నాతో ఓసారి పంపు అన్నాడు. వెంటనే ఇంద్రుడు మేఘాల్ని వినాయకుడి వెంట పంపాడు.
ఆ మేఘాలు వినాయకుడు చెప్పిన సమయానికి కొండమీద బ్రహ్మాండంగా వర్షించాయి. చార్వికుడు అదే సమయంలో ఏరు దాటుతున్నాడు. హఠాత్తుగా వరద వచ్చి ఆ వరదలో చార్వికుడు కొట్టుకుని పోయాడు. మరి ఎప్పటికీ చార్వికుడు తేలనేలేదు. దీనినంతటినీ వినాయకుడు చూస్తూనే ఉన్నాడు. అతడు మొదట పకాలన నవ్వాడు, కాని వెంటనే గట్టిగా ఏడ్చాడు. రాకుమారీ! గణపతి మొదట అలా నవ్వడానికి, ఆ తరువాత ఎడవడానికి కారణం ఏమి ఉంటుందో అని ప్రశ్నించి ఊర్కున్నాడు దీనిధి. రాకుమారి ఈ ప్రశ్నకి సమాధానం ఏమని చెప్పింది తరువాయి భాగంలో విని తరించండి. మీ చిన్ని ఆశ ఛానల్లో రాత్రి కథ వినండి, వింటూనే ఉండండి.